మామగారు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు. పుష్పమ్మ మామగారు చిన్న బైబిల్ చదవడం ఇబ్బంది పడుతున్నారు, 80 ఏళ్ళ వరకు వయసు ఉందని చెప్పి బెర్రీ అనేటువంటి బాబు పుట్టినరోజు సందర్భంగా వారి ఫ్యామిలీ మామకి పెద్ద అక్షరాలు కలిగినటువంటి బైబిల్ పంపించారు. 1650 రూపాయలు విలువైన బైబిల్ ఇది. ఇప్పుడు మామగారి దగ్గరికి వచ్చాం, మామగారికి బైబిల్ అది. అమ్మా వందనాలమ్మా. ఓకే అట్లా వద్దు, కుర్చీ ఏమొద్దు. ఇది నువ్వు బైబిల్ చదువు కదా, ఇది వరకు చిన్న అక్షరాలు బైబిల్ చదువుకుంటున్నావని నీ కళ్ళకి ఇబ్బంది అవుతుందని బెర్రీ అని ఒక బాబు పుట్టినరోజు. ఆ బెర్రీ అనేటువంటి బాబు వారి ఫ్యామిలీ పెద్ద అక్షరాలు ఉన్న బైబిల్ పంపించారు నీకు. పెద్ద బైబిల్ పంపించారు. బాగుంది, చాలా బాగుంది మామా. ఒకసారి బాగున్నాయా? బాగానే నచ్చే అక్షరాలు అంటే పెద్దగా ఉన్నాయి కదా, ఒకసారి చదువు. దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో ఈ దూత నీకు ముందుగా నవ్వుతున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచుడు, ప్రభువు మార్గము సిద్ధపరచుడు, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములు కేకలు వేయుచున్న ఒక శబ్దము అని ప్రవర్త అయిన యేసయ్య చేత రాయబడినట్లు బాప్తిసమిచ్చు యెహోవాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ మిత్రము మారు మనసు విషయమై బాప్తిసమును ప్రకటించు వచ్చుచున్నాను. బైబిల్ ఇచ్చిన వారికి వందనాలండి.